వినతకి శాపం ఇచ్చాడు కదా మరి అనూరుడు, మరి ఆ శాపం ఫలించాలి కదా, అది ఎలా ఫలించిందో తెలుసుకుందాం. వీరిద్దరికి ఆ శాపం ఇచ్చినటువంటి శాపం ఫలించడానికి కారణం కద్రువ వినతలిద్దరూ ఒకరోజు సముద్ర తీరంలో తిరుగుతూ ఉంటారు. అలా వాళ్ళు తిరుగుతూ ఉంటే అక్కడ వాళ్ళకు ఒక ఉచ్చైస్వం కనిపిస్తుంది. తెల్లగా ఉంటుంది. అది ఇంత చిన్న నల్ల మరక కూడా ఉండదు. అంత తెల్ల గుర్రాన్ని చూసి ప్రతి వినత ఈ గుర్రం ఎంత తెల్లగా ప్రకాశిస్తా తేజవంతంగా ఉందో కదా అంటే, తెల్లగా ఎక్కడుంది, తోక నల్లగానే ఉంది కదా అంటది. లేదు తెల్లగానే ఉందంటే, లేదు నల్లగానే ఉన్నది అని చెప్తారు. ఇద్దరు ఒకవేళ అది కనుక నల్లగా ఉంటే, తోక కనుక నల్లగా ఉంటే నువ్వు నాకు దాసీగా ఉండాలి, అదే గుర్రం మొత్తం తెల్లగా ఉంటే నేను నీకు దాసీగా ఉంటాను అని ఇద్దరు ఒప్పందం చేసుకుంటారు. చూద్దాం పద అంటే, ఇప్పుడు కాదు రేపు వచ్చి చూద్దాము అని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇలా ఉచ్చస్వం దగ్గర వాళ్ళకి ఇద్దరు పందెం వేసుకుంటారు. కానీ ఈ అశ్వం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఉగ్రవసుని మహర్షులందరూ అడుగుతారు, ఆ అశ్వం ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి, దాని గురించి కథ చెప్పరా. అప్పుడు మహర్షి చెప్తూ ఉంటారు, సముద్ర మదనం, క్షీరసాగర మథనం అని మనం అందరం వినే ఉంటాం కదా. అది దేవతలు దానవులు అందరూ కలిసి ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. సముద్రంలో చాలా నిధులు ఉన్నాయి, అమృతం ఉంది, మనం ఆ సముద్రాన్ని మధించి అమృతాన్ని పొందుదాము. ఆ అమృతం పొందడానికి మనం ఏం చేయాలి, ఎలా ఆ సముద్రాన్ని మధించాలి అని వారి అందరూ దేవతలు అసురులు కూర్చుని చర్చించుకుంటారు. వాళ్ళకి ఎంత చర్చించుకున్నా ఎంతసేపటికి కూడా సమాధానం రాదు, ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన రాదు. ఎవరి ఆలోచనలు వాళ్ళు పంచుకుంటారు, కానీ సముద్రాన్ని మధించాలంటే పెద్ద కవ్వం కావాలి కదా, ఆ కవ్వంగా ఏం పెట్టాలి, ఆ కవ్వాన్ని తిప్పడానికి తాడు కావాలి, ఆ తాడుగా ఎవరుంటారు, దేనిని పెట్టాలి, వీటన్నిటికీ సమాధానాలు దొరకక అయోమయంలో ఉండి కాదు బ్రహ్మ విష్ణు దగ్గరికి వెళ్ళి అడుగుదామని వారిద్దరి దగ్గరికి వస్తారు. బ్రహ్మదేవుడు దగ్గరికి విష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తారు. మేము ఇలా చేయాలనుకుంటున్నాను, చెయ్యమంటారా, చేసేట్లయితే ఎలా చేయాలి ఏంటి మాకు మార్గనిర్దేశం చేయమని అడుగుతారు. అప్పుడు విష్ణుమూర్తి చెప్తారు, చెయ్యండి, దానిలో నుంచి అమృతం వస్తుంది, ఇద్దరు పంచుకుందరు అని చెప్తారు. కానీ ఎలా చేయాలి అని అడిగితే, మేరు పర్వతం చాలా పెద్దది, పొడవులోనూ పర్వతం యొక్క బలంలోనూ దానిని మించినటువంటి పర్వతం లేదు. ఆ పర్వతం మీద ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి, ఎన్నో రకాల జీవజాలం బతుకుతుంది. ఎంతోమంది మహర్షులు ఆ పర్వతం మీద కూర్చుని తపస్సు చేసుకుని తన తపస్సును పండించుకుంటూ ఉంటారు. అంత గొప్ప పర్వతం అది. ఆ పర్వతాన్ని మీరు కవ్వంగా వాడండి అని ఆ దేవతల్లో ఉన్నటువంటి ఒక భీముడు అనే అతనికి ఆ పర్వతాన్ని తీసుకురమ్మని చెప్తాడు. వెళ్ళి అతను ఆ పర్వతాన్ని తీసుకొచ్చి సముద్రంలో వేస్తాడు. ఇక తర్వాత మరి ఆ పర్వతాన్ని మీరు కవ్వంగా వాడుకోమన్నారు, కవ్వాన్ని నిలబెట్టడానికి కుదురు కావాలి కదా, ఆ కుదురు ఎక్కడి నుంచి వస్తుంది, కుదురుగా దేనిని పెట్టాలి అని అడుగుతారు. అలా అనగానే విష్ణుమూర్తి ఆయన అంతకుముందు కూర్మావతారంలోకి మారి తాబేలు రూపంలోకి మారి ఆయన తనలో నుంచి ఒక అంశను తీసి తాబేలుగా చేసి దానిని వాళ్ళకి కుదురుగా ఏర్పాటు చేసుకోమని ఇస్తారు. ఆ తర్వాత మరి కవ్వం వచ్చింది, కుదురు వచ్చింది, లాగటానికి చిలకటానికి తాడు కావాలి కదా, ఆ తాడుగా ఏది వాడాలి, ఎవరు వస్తారు తాడుగా అని అడిగితే వాసుకిని తాడుగా ఉపయోగించుకోండి అని చెప్తారు. విష్ణుమూర్తి చెప్పినట్లు అన్నీ కుదిరినాయి. ఇంకా వీరిద్దరూ క్షీరసాగరం మదించడానికి సిద్ధమవుతారు. దేవతలు తోకవైపు, రాక్షసులు వాసుకి తలవైపు ఉండి సాగరాన్ని మధిస్తూ ఉంటారు. వారు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా ఉత్సాహంతో, మేము బలంగా తిప్పుతున్నామంటే మేము బలంగా అని చాలా ఉత్సాహంగా తిప్పుతూ ఉంటారు. వీళ్ళేమో దేవతలు తోకవైపు ఉన్నారు కదా, రాక్షసులు అసురులు తలవైపు ఉండి ఆ వాసుకుని గట్టిగా నొక్కేస్తూ ఉంటారన్నమాట. గట్టిగా నొక్కేస్తూ వాళ్ళ బలమంతా ప్రయోగిస్తూ ఉంటే వాసుకి నోట్లో నుంచి విషజ్వాలలు అవన్నీ వచ్చి ఆకాశం అంతా కమ్ముకుంటూ ఉంటాయి. వీరు ఇలా చేసి కొన్ని రోజులకి అలసిపోతారు. దేవతలు అసురులు ఇద్దరూ అలసిపోతారు. నారాయణుడు అది చూసి వారిద్దరికీ శక్తిని ప్రసాదిస్తాడు. నారాయణ ప్రసాదించిన శక్తితో వారిద్దరూ తిరిగి మరలా సముద్రాన్ని మదించటం మొదలు పెడతారు. వారిద్దరూ అలా మదిస్తూ ఉండగా దానిలో నుంచి
ఆ మథన జరిగేటప్పుడు సముద్రం లోపల ఉన్నటువంటి ఎన్నో జీవజాలాలు చనిపోతూ ఉంటాయి. చాలా బలంగా చేస్తూ ఉంటారు. ఎవరి కాళ్ళు మాకు బలం ఎక్కువ, మాకు బలం ఎక్కువ అన్న బలాన్ని చూపించుకుంటూ చేయటం వల్ల ఆ పర్వతం కూడా సముద్రం లోపల దాకా బాగా లోపల దాకా వెళ్ళిపోయి అంతా చిలుకుతూ ఉండటంతో సముద్రం అడుగునున్నటువంటి కొన్ని కోట్ల జీవజాతులంట చనిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఆ పర్వతం మీద ఉన్నటువంటి వృక్షాలు అవి కూడా ఆ రాపిడికి విరిగి సముద్రంలో పడటం, ఇంకా దానిలో ఉన్నటువంటి ఆ వృక్షాలు ఒకదానికొకటి రాసుకుని అగ్ని వచ్చేసి ప్రజ్వలించడం ఇవన్నీ జరుగుతూ ఉండే. ఇవన్నీ జరగగానే మళ్ళీ ఆ నారాయణుడు వాటన్నిటిని ప్రకృతిని శాంతింప చేయటం ఆ పనులన్నీ చేస్తూ ఉండేవాడు. ఇలా వీళ్ళు ఇలా సముద్రాన్ని మథిస్తూ ఉండగా ఆ సముద్రంలో నుంచి బాగా పొగలతో కూడినటువంటి ఒక పదార్థం బయటకు వస్తుంది. అది చూడగానే అందరికీ భయం వేస్తుంది. దీన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే పొగలు ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టమయ్యేంత భయంకరంగా ఉంటుంది అనమాట. వెంటనే పరమేశ్వరుడు వచ్చి ఆ వచ్చినటువంటి గరళాన్ని తన కంఠంలో దాచుకుని గరళకంఠుడు అయ్యాడు, నీలకంఠుడు అయ్యాడనమాట. ఆ తర్వాత జ్యేష్ఠాదేవి వస్తుంది. ఆ తర్వాత లక్ష్మీదేవి, కామధేనువు, ఐరావతము, కౌస్తుభము, ఉచ్చశ్రుము, కల్పవృక్షము, అప్సరసలు ఇలా అనేకమైనటువంటి వస్తూ ఉంటాయి. ఇన్ని వచ్చినా అందరూ అమృతం కోసమే చేస్తూ ఉంటారు. చివరికి ధన్వంతరి, చంద్రుడు వీళ్ళందరూ వస్తారు. తర్వాత ఒక మహర్షి ధన్వంతరి అమృత కలసం తీసుకుని దానిలో నుంచి బయటకు వస్తాడు. ఇంకా అతను రాగానే అతని చేతిలో నుంచి కలసం లాక్కుని మాదంటే మాది అని దేవతలు దానవులు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. వారి గొడవను చూసి ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉండటం చూసి నారాయణుడు మోహిని రూపంలో వచ్చి రాక్షసులని మాయం చేసి ఆ అమృత కలశాన్ని తీసుకుని దేవతలకి పంచుతూ ఉంటాడు అమృతాన్ని. ఈయన మాయారూపంలో వచ్చి ఇలా దేవతలకి పంచడం చూసి రాహుకేతువులు వారిద్దరు కూడా దేవతల వేషం మార్చుకుని దేవతల వరుసలో కూర్చుంటారు. వారిద్దరికి కొంత అమృతం పంచినాక సూర్యచంద్రులు గ్రహించి నారాయణుడికి చెప్పడం, ఆయన సుదర్శన చక్రంతో రాహుకేతువులని శిక్షించటం జరిగిపోతుంది. అది అంతా జరిగిపోయిన తర్వాత మరలా అమృతం అంతా ఇద్దరం కష్టపడ్డాము, కానీ ఆ భాగాన్ని మాత్రం దేవతలకే పంచారని మళ్ళీ అక్కడ ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతూ ఉంటుంది. విష్ణుమూర్తి అమృతాన్ని పంచేసి ఆయన వెళ్ళిపోతాడు. వీరిద్దరు ఇక్కడ కొట్టుకుంటూ ఉంటారు. మాదంటే మాది, మీరు మాకు అన్యాయం చేశారంటే మాకు అన్యాయం చేశారు అని ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధము ఎన్ని రోజులకి తగ్గదు, ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటుంది. ప్రాణ నష్టం జరుగుతూనే ఉంటుంది. సముద్రం ఒడ్డు మొత్తం రక్తంతో నిండిపోయి ఉంటుంది అనమాట. చాలామంది అసురులు ప్రాణాలు కోల్పోతారు. ఇదంతా చూసి ఈ యుద్ధాన్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో నరనారాయణులు ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చి అక్కడ యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో చాలామంది అసురులు ప్రాణాలు కోల్పోతారు. ఇంకా నరనారాయణులు ఇద్దరు రావటం, సుదర్శన చక్రంతో విష్ణుమూర్తి నారాయణుడు నరుడు తన ధనస్సుతో యుద్ధం చేయటం చూసి అసురులు ఇంకా మనం బ్రతుకుంటే చాలు, ప్రస్తుతానికి ప్రాణాలు దక్కించుకుంటే చాలని వాళ్ళు ప్రాణాలను దక్కించుకోవడం కోసం సముద్ర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటారు. అమృతం బయటికి వచ్చేసింది. ఇక మందర పర్వతాన్ని ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో తీసుకెళ్ళి ఆ పర్వతాన్ని అక్కడ పెడతారు. వాసుకి తన స్థానానికి తను వెళ్తుంది. కూర్మం తన రూపంలోకి తను వెళ్ళిపోతుంది. అది ఇంత జరిగిన తర్వాత ఆ అమృతాన్ని జాగ్రత్తగా సురక్షితంగా రక్షించేటువంటి బాధ్యతని ఇంద్రుడికి అప్పచెప్తారు. దీనిని ఎక్కడ నిష్ప్రయోజనం కాకుండా దుష్టుల చేతికి వెళ్లకుండా ఈ అమృతాన్ని జాగ్రత్తగా రక్షించమని ఆ బాధ్యతని దేవేంద్రుడైనటువంటి ఇంద్రుడికి అప్పచెప్పి నారాయణుడు కూడా తన స్వస్థలానికి వెళ్ళిపోతాడు. ఇంత క్షీరసాగర మథనం జరిగింది. ఆ క్షీరసాగర మథనంలో నుంచి వచ్చిందే ఉచ్చాశ్రం. ఇది కదా, ఆ ఉచ్చాశ్రం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇందాక అడిగారు కదా మహర్షులు, అది అన్నమాట. సో ఈ క్షీరసాగర మథనంలో నుంచి మనం ఏం తెలుసుకున్నాం? మనలో ఉన్నటువంటి ఆశలు, కోరికలే సాగర మథనం. మరి ఇద్దరికీ అమృతాన్ని పొందాలనేటువంటి కోరిక, ఆ కోరికలో నుంచి వచ్చినటువంటియే మొత్తం వస్తువులన్నీ. వాటన్నిటిని లక్ష్మీదేవేమో కౌస్తుభం రెండు విష్ణుమూర్తి హృదయాన్ని మేము అలంకరిస్తామని వారిద్దరు అక్కడికి వెళ్ళిపోయింది. ఐరావతము, అప్సరసలు, కామధేనువు, కల్పవృక్షం ఇవన్నీ ఇంద్రుడి దగ్గర ఉన్నాయి. అంటే అసురులు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అమృతం, ఎప్పటికీ జీవించే ఉండాలి,
మేము అందరి మీద ఆధిపత్యం చెలాయించాలి. వాళ్ళు అసురులు కదా, వాళ్ళ ప్రవృత్తి ఎలా ఉంటుందో, వాళ్ళ కోరికలు దేనికోసమైతే ఒక లక్ష్యం కోసం చేశారు, మిగతావి మాకు వద్దు అనుకున్నారు వాళ్ళు. దేవతలు వచ్చినటువంటి సముద్రంలో నుంచి వచ్చినాయి, కష్టపడి చేస్తే వచ్చినాయి కదా, వాటిల్ని కూడా వీళ్ళు తీసుకుందాం, ఎందుకు వదిలేసుకోవాలి అనుకుని, అంటే వాటి వల్ల ప్రయోజనం ఉంది, అది పరమేశ్వరుడి ప్రసాదంగా భావించి వీడు వాటన్నిటిని అంగీకరించి తీసుకున్నారు. అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానిలో వచ్చేటువంటి కష్ట సుఖాలు దేన్నైనా సమంగా తీసుకుని ఆ పని చేసే పని మీద ఏకాగ్రతతో చేస్తూ ఉండాలి. అలాగే మన ఆశలకి కోరికలకి కూడా అదుపు అనేది ఉండాలి. అదుపు తప్పితే మన జీవితం కూడా క్షీరసాగర మథనం లాగానే అవుతుంది. అంటే ఏదైనా కూడా అదుపులో ఉంటే మంచిది, అదుపు తప్పితే మనకి చాలా ప్రమాదం ఏర్పడుతుంది అనేది ఈ కథ ద్వారా తెలుసుకుంటాం. ఇక అన్నీ వచ్చేసి అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఈ కద్రువ వినతలకు ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళు నది ఒడ్డున తిరుగుతూ ఉంటే ఉచ్చాస్త్రం చూసి మరుసటి రోజు వెళ్ళి దాన్ని చూద్దాము అనుకుంటారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కద్రువ సర్పాలన్నిటినీ పిలుస్తుంది. కద్రువకి తెలుసు అది ఉచ్చాస్త్రం తెల్లగానే ఉంది అని, కానీ తన చెల్లెల మీద గెలవాలి, తన చెల్లెల్ని దాసిగా చేసుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో కొడుకులందరినీ తన సర్పాల బిడ్డలందరినీ పిలిచి జరిగిన విషయం అంతా చెప్పుద్ది. ఇది జరిగింది, మీరందరూ రేపు వెళ్ళి ఆ ఉచ్చాస్త్రం తోకకు చుట్టుకొని ఉండండి, మేము వచ్చినప్పుడు అప్పుడు నల్లగా కనిపిస్తుంది, అది చూసి వినత ఓడిపోతుంది, నాకు దాసిగా ఉంటుంది అని. కానీ ఎంత సర్పాలైనా వాటికి కూడా మొదట్లో మంచి బుద్ధి జ్ఞానము ఉన్నాయి. అవి అన్నీ అడిగాయి కొన్ని సర్పాలు, అమ్మ నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, నువ్వు గెలవడం కోసం మమ్మల్ని అధర్మం చేయమంటున్నావు, ఇది మంచి పని కాదు కదా, ఇలా చేయటం అధర్మం కదా, అన్యాయం కదా, దీనివల్ల నీకేమన్నా ఉపయోగం ఉందో లేదో తెలియదు, కానీ దాన్ని చేయటం వల్ల మాకు పాపం అంటుకుంటుంది కదా, ఈ పని మేము చేయటానికి ఒప్పుకోము అని చెప్తారు. ఆ మాట అనగానే వెంటనే కద్రువుకి కోపం వస్తుంది. అంటే తల్లిగా నా మాటని గౌరవించకుండా నేను చెప్పింది చేయకుండా ధర్మాధర్మాల విచక్షణ చేస్తారా, నాకంటే మీకు ఎక్కువ తెలుసా, ఏం చేయాలో ఏం చేయకూడదో మీరే నాకు చెప్పే అంత పెద్దవాళ్ళు అయిపోయారా, తల్లిగా నాకు తెలుసు కదా, నేను చెప్పింది చేయండి, నేను చెప్పింది చేయను అన్నారు కాబట్టి మీరందరూ త్వరలో జనమేజయుడు చేసేటువంటి సర్పయాగంలో పడి మీరందరూ నశించిపోవుగాక అని కద్రువ తన పిల్లలకి శాపం ఇస్తుంది. కానీ సర్పాలన్నీ బాధపడతారు, ఎందుకంటే ఏ తల్లి కూడా తన పిల్లల్ని ఇలా నాశనమైపోవాలని శపించదు కదా, ఆ మాట అనలేదు కదా, కానీ కద్రువ అన్నది. బాధపడి ఇంతలో కర్కోటకుడు ఏం చేస్తాడు, తల్లి ఇచ్చిన శాపానికి భయపడి అమ్మ నేను నీకు సాయం చేస్తానని ఆ గుర్రం తోకకు చుట్టుకుని నల్లగా కనిపిస్తూ ఉంటాడన్నమాట. అది మరుసటి రోజు ఇద్దరు వెళ్ళి చూసేటప్పటికి వినతకి నల్లగా కనిపిస్తుంది. ఇంకా తను ఓడిపోయినట్టు అంగీకరించి కద్రువ దగ్గర దాసిగా ఉండడానికి సిద్ధపడుతుంది అన్నమాట. వారి ఒప్పందం ప్రకారం ఆమె చాలా సంవత్సరాలు దాసిగా అక్కకి సేవ చేస్తూ ఉంటుంది. ఇంతలో అండం చీల్చుకుని గరుత్మంతుడు వస్తాడు.